మీరు చెప్తున్నట్టుగా ట్రంప్ ప్రతిరోజు కూడా భారత్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. పాక్ భారత్ యుద్ధం గురించి మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు నేనే అణ్వస్త్ర యుద్ధాన్ని ఆపేశాను, నేనే కోట్ల మందిని కాపాడేశాను, నేనే మధ్యవర్తిత్వం వహిస్తాను, ఈ టైప్లో మాట్లాడారు. భారత్ కూడా దాన్ని ఖండించింది. రీసెంట్గా ఈ వాణిజ్యం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారత్ ఒక ఆఫర్ ఇచ్చింది అమెరికా ఉత్పత్తుల మీద 0 టారిఫ్ అని చెప్పేసి, దాన్ని జయశంకర్ కూడా విదేశాంగ మంత్రి ఖండించిన పరిస్థితి ఏంటి? ఏ వ్యూహంతో ట్రంప్ ఇలా మాట్లాడుతూ ఉన్నారు? అండ్ జయశంకర్ మాట్లాడుతూ ఉన్నారు, భారత్ అఫీషియల్గా ఖండిస్తూ ఉంది ట్రంప్ మాట్లాడిన మాటల్ని. కానీ మోదీ సైలెంట్గా ఉంటూ ఉన్నారు. మోదీ మొన్న మాట్లాడిన దానిలో ట్రంప్ ప్రస్తావన కానీ అమెరికా ప్రస్తావన కానీ తీసుకురాలేదు. ఈ 0 టారిఫ్ల విషయంలో కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఆయన యుఎస్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఏమైనా చిన్న వ్యక్తి కాదు. ఆయన వాయిస్ ప్రపంచం వాయిస్, పోలీస్ పాత్ర, $26 ట్రిలియన్ ఎకానమీ. సో ఆయన ఏం మాట్లాడినా అంతర్జాతీయంగా ప్రస్ఫుటిస్తూ ఉంటుంది. ఎక్కువ అనమాట, ఆ సౌండ్ అలా వచ్చేస్తుంది, రివర్బేషన్ చేస్తుంది అనమాట. అంత విలువైన మాట. ఆయన ఏంటంటే ఈ భారత పాకుల యుద్ధం జరుగుతున్నప్పటి నుండి ప్రతిరోజు భారత కోసం మాట్లాడుతున్నాడు ఆయన. నిన్న కూడా యాపిల్ కంపెనీని ఇండియాలో వద్దంటాడు. ఇంకొక సందర్భంలో అంటాడు అసలు భారతదేశం మాకు 0 ఆఫర్ ఇస్తుంది అంటారు. అంటే భారతదేశం ఎంత బ్రతుములాడుకుంటుంది ఆయన్ని అనేది ఒకటి వచ్చేసింది. అసలు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మౌనంగా ఉన్నారు. మోడీ మౌనం ఏంటి, మాట్లాడాలని రాహుల్ గాంధీ గారు అంటారు, సిపిఐ పార్టీలు అంటాయి, అందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ ప్రపంచం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ట్రంప్ లాంటి ఇంత పెద్ద వ్యక్తి మాట్లాడుతుంటే మోడీ గారు జయశంకర్ గారితోనూ రాజ్నాథ్ సింగ్ గారితోనూ విదేశాంగ ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మోడీ గారు ఎందుకు మాట్లాడతలేదని మోడీ మౌనం. అవును, ట్రంప్ గారు మాట్లాడితే మోడీ గారు మాట్లాడొచ్చు, అవి డిప్లొమాటిక్గా అవి సరిపోతుంది ప్రోటోకాల్. కానీ మోడీ గారి మౌనం ఉంది. ఒక అద్భుతమైన దౌత్యం ఇక్కడ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ దౌత్యం ఎందుకంటే ఈయన ట్రంప్ గారు అప్పుడప్పటికి వ్యూహంతో మాట్లాడతారా, వ్యూహం లేకుండా మాట్లాడతారా, పిచ్చిగా మాట్లాడతారా, అసలు ఏంది మాట్లాడతారో అర్థం కాదు. చిన్నవాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా ఆయన మాట్లాడేస్తూ ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు చిన్న విషయాలని. నిన్న కూడా ఇరాన్ మీద ఒప్పందం అయిపోయింది అంటాడు ఆయన. ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటారంటే ఒక్కోసారి పర్థం ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన వెనకాల ఒక వ్యూహం ఉంటుంది. ఆయన స్ట్రాటజీ ఏంటంటే అగ్రెసివ్ స్ట్రాటజీ అంటారన్నమాట. ముందే వాళ్ళని సైకలాజికల్గా బడ్డెని పెట్టాడు. ఈరోజు భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ చావ్లా గారు ఈరోజు అమెరికా వెళ్తున్నారు. ట్రేడ్ డిస్కషన్ జరగబోతున్నాయి. ఆయన సైకలాజికల్గా కొడుతున్నారు, భారతదేశం 0 ఆఫర్ ఇస్తుందని. ఎంత సైకలాజికల్ వార్ చేసేస్తున్నారు ఆయన. భారత్ పాకిస్తాన్ని ఒక ఘాటాన్ని పెట్టేస్తారు, సైకలాజికల్ వార్ చేస్తారు. మళ్ళీ ప్రతిస్పందిస్తే వెనక్కి తగ్గుతూ ఉంటారు. నేను వెనక్కి కాస్త తగ్గారు. అందుకే జయశంకర్ గారు చెప్పారు ఏమని, మేము అలాంటిది ఏమీ లేదు, అసలు 0 ఆఫర్ అసలు మేము మాట్లాడలేదు. ఎందుకు ఇస్తారండి 0 ఆఫర్? ఎంత వాణిజ్యం, నిన్న $825 బిలియన్ ట్రేడ్ చేసాం. అమెరికా వాణిజ్య పెద్ద భాగస్వామ్యంలో ఒకటి. అమెరికా మా భారత మార్కెట్ అంటే ఒక అట్రాక్టివ్ ఫోర్స్, ఒక పెద్ద అట్రాక్టివ్. చైనా లాంటి మార్కెట్, ప్రపంచంలో 2వ అతిపెద్ద మార్కెట్, మధ్యతరగతి మార్కెట్ కలిగి ఉన్నది భారతదేశం. ఎవరైనా మన భారతదేశం రావాలి, మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఈవెన్ అమెరికా కూడా ఈ విషయంలో టెస్లా లాంటి ఏ కంపెనీ అయినా ఇండియా రావాలి. సో ఎందుకంటే భారతదేశం మధ్యస్థాయి మార్కెట్ ఉంది, ప్రపంచంలో 2వ అతిపెద్ద మార్కెట్. అది కూడా కాదు, చీప్ లేబర్ ఫోర్స్ ఉంది, ఇన్వెస్ట్మెంట్లు కూడా తేవాలి. అది అమెరికాకి అవసరం, అవునా కదండి? ఇప్పుడు భారతదేశం ఎందుకంటది? ఇలాంటి పర్థం లేకుండా మాట్లాడతారు. ఆయన సైకలాజికల్ వార్ చేస్తారు. ఆ సైకలాజికల్ వార్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మోడీ గారు మౌనం వహిస్తూనే ఇప్పుడు భారత పాకిస్తాన్లో మేమే చేసాం, నేనే ఆపాను అణుయుద్ధాన్ని అన్నారు ఆయన. సో నాకు నోబెల్ ప్రైజ్ వచ్చేయాలన్నట్టు మాట్లాడారు. కానీ మోడీ గారు మాట్లాడలే. జయశంకర్ గారితో మాట్లాడిచ్చారు, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడిచ్చారు, ఎంఈఏ స్పోక్స్ పర్సన్ మాట్లాడారు, అజిత్ దోవల్ గారు మాట్లాడారు. వెంటనే నిన్న ఏమన్నారు ఇంకా మోడీ గారు మాట్లాడకుండానే ట్రంప్ ఏమన్నాడు, కాస్త వెనక్కి తగ్గారు, నేను కాదు అన్నట్టు కాస్త కొంచెం తగ్గారు. అది మోడీ దౌత్యం. ఇప్పుడు ట్రేడ్ విషయంలో కూడా మోడీ గారు చెప్పినట్టు వినకపోతే మనం కూడా చైనా విధించినట్టు వాళ్ళ మీద కూడా టారిఫ్స్ విధించే అవకాశాలు ఉంది, అది చెప్పారు. ఓకే, అమెరికా టారిఫ్స్ విధించి వెళ్ళిపోయి ట్రేడ్ డిస్కషన్ కుదరలేదనుకోండి, EU ఆల్రెడీ ఒప్పందం చేసుకుంది, UK ఆల్రెడీ ఒప్పందం చేసుకుంది, పశ్చిమ జపాను చేసుకుంటున్నాం డిస్కషన్. ప్రపంచంలో బోల్డంత వాణిజ్యం చేయొచ్చు, చైనాకి మనం అవసరం. సో మనం కూడా బేరసారాల్లో అద్భుతంగా బేరసారాలు చేస్తుంది. ఇదంతా ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేస్తున్నారు ట్రంప్. ఈ దౌత్యం, ఆయన మైండ్ సెట్, ఆయన మనస్తత్వం భారతదేశానికి ముఖ్యంగా మోడీ గారు తెలుసు. ట్రంప్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలుసు, జేడీ వ్యాన్స్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలుసు. ఆయన చూడండి ఎంత గొప్ప దౌత్యం చేస్తున్నారో. అదే ట్రంప్ గారు అన్నారు మోడీ బెస్ట్ నెగోషియేటర్ అని.
ఓకే, జేడి వ్యాన్స్ గారు అన్నారు, అమ్మో మోడీ చాలా జాగ్రత్తగా ఉండాలి మోడీ గారితో అని. మనకేం కావాలో తీసుకుంటున్నాం, ట్రంప్ గారి మాటలు అంతగా పట్టించుకోక్కర్లేదు, మోడీ గారు మౌనం ఉండాలి, ఎవరితో పిచ్చోడు మాట్లాడితే ఎవరితో మాట్లాడాలో మాట్లాడించాలి, ఈ విధంగానే ఉండాలండి దౌత్యం.